సత్యమూర్తి గారు ఏం రియాక్ట్ అవుతారు మీరు? ఇది చాలా అట్రాషియస్ అండి, అట్రాషియస్. మీకు లా అండ్ ఆర్డర్ని డిఫై చేయటం అనే ఒక లక్షణంతో, ఆ లీడర్కు ఉన్న లక్షణంతో ఇటువంటి పోకళ్ళన్నీ బయటకు వస్తూ ఉన్నాయండి. మొత్తం ఎక్కడైనా సరే నేను రూల్స్ని బ్రేక్ చేస్తాను, నేను పుట్టిందే రూల్స్ని బ్రేక్ చేయడానికి అని చెప్పుకుంటూ యథేచ్ఛగా సొసైటీలోకి వస్తూ ఉన్న ఆ పార్టీకి సంబంధించిన లీడర్ వల్లే ఇటువంటి దుష్ఫలితాలు వస్తూ ఉన్నాయండి. మొత్తం సమాజం మొత్తం ఇంకా 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 వేచి చూస్తూ ఉంటే మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలే లేకుండా పోతాయండి. ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసుల్ని బట్టలిప్పదీసి కొడతా అన్నప్పుడే ఇటువంటివి జరుగుతాయని నేను ఊహించానండి. ఇటువంటివి జరుగుతాయని నేను ఊహించాను. నాయకుడు ఇలా అంటున్నాడు కదా అని చెప్పి వీళ్ళ ఇంత బరి తెగించారనమాట. ఇటువంటివి ఎందుకంటే లీడర్ చెప్తూ ఉన్నాడు, పోలీసుల్ని పట్టుకొని సప్త సముద్రాల అవతలున్న ఈడ్చుకొచ్చి కొడతా నేను మళ్ళీ అధికారంలోకి రాగానే అని చెప్పి చెబుతూ ఉంటే పోలీసులు వాళ్ళు నిజంగా వాళ్ళ విధి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు విధి నిర్వహణలో ఉంటే వాళ్ళు విధిని వాళ్ళు నిర్వర్తించకుండా అడ్డం పడుతున్నా నిజంగా వీళ్ళందరినీ కూడా ఈ కీచకులు, ఈ సైంధవులు అంటే తోడేళ్ళు వాళ్ళు కూడా ఇంత దారుణాలకి పాల్పడలేదు. తోడేళ్ళు గుంపులాగా మీద పడుతూ ఉన్నారు. మీరు శాంతి భద్రతలకి విఘాతం కలిగించడమే కాకపోయిందండి. నిజంగా చాలా చేతులు అడ్డం పెట్టుకుని తల ఉంచుకుని పాపం ఆ వెనక వాడు చూడండి ఎట్లా తోస్తున్నాడో, ఆమెను ఎక్కడ పట్టుకొని తోస్తున్నాడో చూడండి. వికే గారు ఎంత దారుణం అండి. ఇదే మన ఇంట్లో ఆడపిల్లలకి జరిగింది అని భావించి మరి యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే నిజంగా ఇందాక శిరీష్ గారు అన్నట్టు పోలీసుల్లోనే నైతిక బలం తగ్గేలాగా వైసీపీ వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. మీకు ఒకళ్ళు కాదండి, ఇప్పుడు వచ్చి పబ్లిక్ డయాస్లో మాట్లాడుతున్న వైసీపీ లీడర్లు అందరూ కూడా పోలీసుల్ని బెదిరిస్తున్న వాళ్ళే. అవును, అందరూ మొత్తం ఆ నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇంత దారుణంగా ఇంత విచ్చలవిడిగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటూ ఉంటే పోలీసులు కూడా రియాక్ట్ కావాలండి. ఎందుకంటే మీకు గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది, మీరు ఏదైనా చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి సాక్షిగా జరిగిన ఈ దుశ్శాసన పర్వం మీద ఒక మహిళా పోలీస్ అధికారి మీద ఆ రకంగా తోడేళ్లలాగా ఎగబడి ఆమెను విధి నిర్వహణలో పనిచేయకుండా అడ్డుకోవడమే కాకుండా చాలా అసభ్యకరంగా ఆమెను అవమానించిన దీని మీద ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించాలి. పోలీసు వ్యవస్థ సీరియస్గా స్పందించాలి. పోలీసు అధికారుల సంఘం ఆమెను కొట్టారు, తల మీద కొట్టారు. ఒకడు వెనక నుంచి తోస్తున్నాడు, ఒకడు వెనక నుంచి చేతితో కొడుతున్నాడు, ఇంకొకడు చేతులు మాటలో చెప్పలేకపోతున్నాం మనం. కానీ చుట్టూ రౌండ్ వేసి కీచక పర్వమే అది. పాపం ఆమె భయంతో వణికిపోయింది. సో ఈ కేసుని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. శైలజ గారు, రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్, ఆవిడ సీరియస్గా తీసుకోవాలి. హోంమంత్రి అనిత గారు సీరియస్గా తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా